సో హాయ్ ఫ్రెండ్స్, డే 3 టూర్ బ్లాగ్ నుంచి డే 4 టూర్ బ్లాగ్ లోకి స్వాగతం. సో గైస్, ఫైనల్లీ వి రీచ్డ్ మథురా జంక్షన్. సో ఇక్కడ నుంచి మనం వృందావన్ వెళ్ళిపోయి వృందావన్ లో ఉన్న ప్రేమ్ మందిర్ కానీ శ్రీకృష్ణ జన్మభూమి కూడా చూపిస్తాము. సో బాగా చలి పుట్టేస్తుంది, చలి పుట్టింగ్స్. సో తర్వాత అప్డేట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తీస్తాం. బాయ్, కంటిన్యూ ద వ్లాగ్. సో అలా షేరింగ్ ఆటో తీసుకొని అర్ధరాత్రి 2ంటికి చలికి వణుకుతూ అయితే మా ప్రయాణాన్ని అయితే కొనసాగించాము. సో చాలా దూరం వెళ్ళిన తర్వాత ఏమనిపించిందంటే ఈ చలికి ప్రయాణం చేయడం కరెక్ట్ కాదనిపించింది. సో దగ్గరలో ఉన్న టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లో అయితే మేము రూమ్ తీసుకొని నైట్ స్టే చేయాలనుకున్నాము. టూరిస్టుల కోసం సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు అయితే అతి తక్కువ ధరలో అయితే రూమ్ ఫెసిలిటేషన్స్ అయితే ఇచ్చారు. సో పొద్దున్నే లేచిన తర్వాత అయితే మేము ప్రేమ్ మందిర్కి వెళ్దాం అనుకున్నాము. సో ప్రేమ్ మందిర్కి వెళ్ళే దారిలో అయితే ప్రసాదం రూపంలో ఇక్కడ కిచిడి అట్లాగైతే ఇస్తున్నారనమాట. అంటే ప్రతి ఒక్క ఐటమ్ ఇస్తున్నారు. సో కిచిడి అలా తీసుకుని తినుకుంటూ అయితే ప్రేమ్ మందిర్ చేరుకున్నాం ఫైనల్ గా. సో ఫుల్ బ్లాగ్ వచ్చి మనం సపరేట్ గా అయితే పెడదాం అనమాట. ఎన్ని టెంపుల్స్ అయితే తిరిగామో అన్ని వెరైటీ ఐటమ్స్ కూడా తిన్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మఖన్ మలాయ్ ఏదో చెప్పారు దీని పేరు. సో అది తిన్నాము. అది తిన్న తర్వాత మళ్ళీ ఇంకో గిన్నె కిచిడి పెట్టించుకొని పప్పు చెక్క పెట్టించుకొని అలా తినుకుంటూ అయితే జర్నీ అయితే ముందు సాగిస్తున్నాం. సో అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే మనకి ఇక్కడ కేసర్ బాదం మిల్క్ అయితే కనిపించింది అనమాట. సో చూడడానికి ఇంత అందంగా ఉంటే టేస్ట్ అలా ఉంటుందని చెప్పేసి ఒక గ్లాస్ తాగేసామన్నమాట. సో తాగేసిన తర్వాత అలాగా దాని తర్వాత మనం పడవ పట్టుకొని 50 రూపాయలు టికెట్ ఇచ్చేసి అలా నదిలో అయితే ఒక దగ్గర 20 నుంచి 30 నిమిషాల దాకా అయితే మమ్మల్ని తిప్పాడనమాట. సో అలా చూస్తున్నారు కదా ఎంత బాగుందనేసి, పాతకాలపు కట్టడాలు చుట్టుపక్కల అలా తిరుగుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఇతను కనిపించాడు మాకు. సో స్కై డైవింగ్ అంటారు కదా వాటిని. సో అది ఎగరాలనిపించింది కానీ సో దాని ధర వచ్చేసి 3000 అంట. సో అమౌంట్ ప్రైజ్ అనగానే అయితే గుండెలు జారిపోయినాయి అనమాట. సో అందుకోసం అయితే మేము ఎక్కాలనుకోలేదు. సో ఫైనల్గా మళ్ళీ రిటర్న్ వచ్చేసి అక్కడి నుంచి మేము నిధివనానికి అయితే వెళ్ళామన్నమాట. సో నిధివన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందనేది. సో నిధివన్లో అలా తిరిగేసిన తర్వాత ఇక్కడ మేము షాహజీ మందిర్కి అయితే వచ్చాము. సో ఈ టెంపుల్ చూస్తున్నారు కదా. సో ఈ టెంపుల్ పిల్లర్స్ అయితే ఏవైతే ఉంటాయో చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అనమాట. సో పిల్లర్స్ అన్ని ఏదంటే క్రాస్గా ఇట్లా వంకరగా పాములు తిరిగినట్టు మెలకలుగా తిరిగి ఉంటుంది అనమాట. సో అక్కడి నుంచి అయితే మేము వైష్ణోదేవి టెంపుల్కి అయితే వచ్చాము. సో అతి ఎత్తైన విగ్రహాలతో అయితే ఆలయాన్ని నిర్మించి ఉంటారు. సో అమ్మవారి విగ్రహాలు కానీ శివుడి విగ్రహం అతి ఎత్తైన విగ్రహాలు ఉంటాయి. ఫుల్ వీడియో అయితే సపరేట్గా పెడదాం మనం. సో దాని తర్వాత అయితే దగ్గరలో ఉన్న చంద్రోదయ మందిర్కి అయితే వచ్చాము. సో లోగో చూస్తున్నారు కదా, ఐ లాస్ట్ మై హార్ట్ ఇన్ వృందావన్. నిజంగానే ఇక్కడ వృందావన్కి వచ్చిన వాళ్ళు వాళ్ళ హార్ట్ని ఇక్కడ కోల్పోతారనమాట. సో ప్రపంచంలోనే హైయెస్ట్ అండ్ లార్జెస్ట్ టెంపుల్ అనమాట ఇది. సో చాలా పెద్ద టెంపుల్ కృష్ణుడిది ఇది. సో కడుతున్నారు, చంద్రోదయ టెంపుల్ పేరు. అలా రోజంతా గడిపేసిన తర్వాత ఫైనల్గా మళ్ళీ మేము రిటర్న్ టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్కి వచ్చి అయితే నైట్ నిద్రపోయాం. సో నెక్స్ట్ డే అప్డేట్ కోసం మన ఛానల్తో కనెక్ట్ అయ్యి ఉండండి. బాయ్.